ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల మాస ఫలితాలు దాదాపుగా మరి గ్రహ మార్పులు, కుజస్తంభన ఇటువంటివి కొన్ని మనకి దాదాపుగా కొన్ని రాష్ట్రాల వారికి ఇబ్బంది కలిగించే సూచనలు కనబడుతున్నాయి. గ్రహ మార్పులు దాదాపుగా అందరికీ కొంత యావరేజ్ ఫలితాలే కనపడుతున్నాయి. ఓవరాల్గా చూస్తే మనము 12 రాశుల వారికి ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి ఇంతకుముందు రాశి కన్నా ఈ రాశి వారికి ఇంకాస్త ప్రయోజనాలు బాగా ఉన్నాయి. కాకపోతే వీరికి మొదటి వారంలో మొదటి 4 రోజులే ప్రమాదం, వాహన ప్రమాదం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం. అదేమిటండి, మాసం మొత్తం చాలా అద్భుతంగా ఉందన్నారు, ఇంతకుముందు రాశి కంటే ఈ రాశి బాగుందన్నారు. మరి ఇప్పుడు ఏమిటి మొదటి 4 రోజులే మీకు ప్రమాదం అంటున్నారు? అదే కదా, ఈ మ్యాజిక్ అక్కడే ఉంటుంది. మొదటి 4 రోజులలోనే విద్యా, ఉద్యోగ, వ్యాపార భంగం, లంచగొండ్లుగా పట్టుబడడం, షేర్ మార్కెట్లో ఢమాల్. అనవసరం అంటే మితిమీరినటువంటి అతి ఆత్మవిశ్వాసం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ నెలలో మొదటి 4 రోజులు మీరు జాగ్రత్తగా ఉండగలిగితే మిగిలినటువంటి సమస్తమైనటువంటి 25 రోజులు, 26 రోజులు మీకు శుభకర, మంగళప్రద, ఆనందమైన యోగము. మొదటి వారంలోనే అనవసర వ్యక్తితో, అజ్ఞాత వ్యక్తితో చేసేటువంటి లావాదేవీలు ఉంటాయి కదా, ఓటీపీలు ఇచ్చుకోవడం, మీకు బాగా డబ్బులు వచ్చాయి, పెట్టుబడులు బాగా పెట్టండి, ఫేస్బుక్లో పరిచయం అయ్యాం, మీ యొక్క ఫోటో పంపించండి, మీరు ఎంత అందంగా కనపడ్డారు కదా, జుగుప్సాగరణ వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం. ఒక పాలకుండలో విషపు చుక్కలాగా పరిస్థితి అవుతోంది. మరి పాలకుండలాగుండి పెరుగయి, నెయ్యి, వెన్నగా మార్చుకొని మీరు ఆనందపడతారా? పాలకుండలో 4 రోజుల విషపు చుక్కలు వేసుకొని ఈ యొక్క మాసం మొత్తం ప్రమాదంలో పడతారా? మీ ఇష్టం. లంచాలు పుచ్చుకోవడం, ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేయడం, ఆవేశపడడం, అన్నదమ్ముల మధ్య అనవసర వివాదాలు, పెళ్ళాం మాటలు విని, తమ్ముడు మాటలు విని అనవసరంగా గొడవలకు దారితీయడం, ఆస్తి పంపకాల నుంచి గొడవ పెట్టుకోవడం, వచ్చిన వివాహాన్ని వద్దనుకోవడం. నచ్చిన మొగుడు మహేష్ బాబు వస్తాడా మనకేమన్నా, లేదా ప్రభాస్ వస్తాడా? వచ్చిన వ్యక్తి సంపాదిస్తున్నాడా లేదా, కుటుంబం ఎలా ఉంది, ఎలాంటి వాతావరణం ఉంది, జాతకం ఎలా ఉంది, ఇది వదిలిపెట్టేసి నాకు హైట్ 5.10 కావాలి, నాకు ఎర్రగా ఉండాలి, తోలు మందంగా ఉండాలి, నాకు ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండాలి, నాకు డాక్టర్ అయి ఉండాలి, యాక్టర్ అయి ఉండాలి. ఈ 4 రోజుల్లో తీసుకున్నటువంటి పిచ్చి నిర్ణయాలు మీకు ప్రమాదంలో పడేస్తాయి. రైతులు కూడా మధ్యదళారి వ్యవస్థ నమ్మి, పక్కవాడు 10 రూపాయలకు అమ్మితే అత్యాశకు వెళ్ళి బ్రోకర్ వాడు 14 రూపాయలు చెప్పి మీరు అమ్ముకుంటే చివరికల్లా ఆ బ్రోకర్ మిమ్మల్ని తాలుంది, అది ఉందని చెప్పేసి మోసం చేసే అవకాశం 7 రూపాయలు కూడా రాదు మీకు. అది చూసుకోండి, జాగ్రత్త. కాబట్టి జాగ్రత్తగా 4 రోజులు మౌనంగా ఉంటూ అన్ని ఆలోచిస్తుంటే విద్యార్థులు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ మౌనంగా ఉండగలిగితే 4 రోజులు తప్పకుండా మీకు అనుకూలత ఉంటుంది. ఉద్యోగస్తులు లంచం అనే బిచ్చం ఎత్తుకోకండి. కానీ 4 రోజుల తర్వాత వచ్చిన 3 రోజులు, ఆ తదుపరి 3 వారాలు, 2వ వారంలో అదృష్టయోగం, 3వ వారంలో వివాహ యోగం, 4వ వారంలో సంతాన యోగం, ఉద్యోగ లాభాలు, విదేశీయానం, విదేశాలు స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం. అబ్బో, ఒకటేమిటి, అన్ని రకాల ప్రయోజనాలు పొందుకోబోతున్నారు. సమస్త శుభమంగళ యోగాలే. ఇది మాట నమ్మండి, ఇది మాత్రమే నిజం. నేను అనవసరంగా ఆవేశంగా చెప్పేటువంటి వ్యక్తిని కాదు, చాలా ఆలోచిస్తాను నేను. ఎందుకంటే అనేక రకాల పంచాంగాన్ని పరిశీలిస్తూ ఈ గ్రహాలు ఏ నక్షత్రాల మీద ఉన్నాయి, ఏ పాదంలో ఉన్నాయి, ఏ డిగ్రీల మీద ఉన్నాయి అని చెప్పేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. కాబట్టి నేను చెప్పింది అక్షర సత్యము. గోచార ఫలితాలు 40 to 50%, జన్మజాతకం 90%. ఈ విషయాన్ని గమనించుకోండి. కాబట్టి ఈ 3 వారాలు అంటే మొదటి వారంలో 3 రోజులు, మిగతా వారంలో ప్రతి వారం కూడా సమస్త శుభయోగాలు, ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిల్లు, శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి పొందుకోవచ్చు. ఇచ్చిన ధనం తిరిగి రావడం, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, వ్యాపార అనుకూలత, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకి లాభాలు. ఎవడన్నా నాలాంటి వాడు ఓటీపీలు అడిగితే వాడిని తిరిగి బ్రహ్మాండంగా మనం ఫోన్ చేసి, బాబు పలానాడు నన్ను ఇబ్బంది పెడుతుందని చెప్పేస్తే వాడిని పట్టుకొని ఇతరులకు కూడా మనం పరోక్షంగా సహాయం చేసిన వాళ్ళు అవుతాం. ఓ దొంగను పట్టిస్తాం మనం. అదే జాతకం బాగాలేనప్పుడు మనమే ఆశకు లోబడి ప్రమాదంలో పడతాం. నగ్నమైన ఫోటోలు చూసి ఉత్సాహపడి మనం ఉన్నదంతా ప్రమాదంలో పడతాం. సైబర్ అరెస్ట్ అంటాడు, మీ అబ్బాయి అరెస్ట్ అయ్యాడు, మీ కూతురు అరెస్ట్ అయ్యాడు, మీ వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు అని మోసపోయేటువంటి అవకాశాలు. చదువుకున్న మూర్ఖుడే మోసపోతున్నాడు. రైతులు కానీ ఇతరత్ర చదువుకున్న వాళ్ళు ఎవ్వరు మోసపోవటంలా. ఏదేమైనా
ఈ 3 వారాల్లో మీకు అద్భుతమైనటువంటి యోగం. కళాకారులకు క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం ప్రాప్తించుకోవడం, టాప్ ర్యాంక్ గ్యారంటీ, అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు ఉన్నాయి. రోగనాశనం, రుణ విమోచనం, వస్తువాహన సౌలభ్యం, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. అయిన వారి నుంచి ఆదరణ, సోదర మైత్రి, సంతాన యోగము, మంచి వివేకవంతమైన నిర్ణయాలు తీసుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, సమస్తమైనటువంటి శుభయోగాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలత, ప్రశాంతత, ఆనంద యోగం, రుణ విమోచనం, వృత్తి ఉద్యోగాల లాభాలు, విదేశాలు కూడా ఆనందకరమైన యోగాలు, గృహప్రవేశాది యోగాలు, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఇలా అన్ని రకాల ఆనంద యోగాలు పొందుకునేటువంటి మాసంగా చెప్పవచ్చు. మొదటి 4 రోజులు మాత్రమే జాగ్రత్తగా ఉండండి, భగవద్గీత పారాయణం చేయండి, పెద్దల మాట వినండి, అనవసర ప్రేమ కలాపాలు వెళ్ళకండి, నష్టాన్ని పొందుకోకండి. ఈ మాసం ప్రతి మాసం మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.